ప్రతిరోజు సాయంకాల వేళ అత్యంత వైభవంగా శ్రీవారికి సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ అంటే ఉయ్యాలలో స్వామివారు ఊగుతూ చక్కని వేదపారాయణము, అలాగే చక్కని సంగీతము మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతూ ఆ సేవా కైంకర్యం ప్రతిరోజు కూడా తిరుమలలో నిర్వహింపబడుతూ ఉంటుంది. అటువంటి డోలాయమానంగా ఉన్నటువంటి, అంటే డోలా అంటే ఉయ్యాల, ఆ డోలా యందు ఊగుతున్నటువంటి స్వామివారిని కానీ, అలానే రాత్రి ఏకాంత సేవ సందర్భంలో శయనోత్సవంలో స్వామివారు శయనించినటువంటి సందర్భంలో ఏకాంత సేవ సందర్భంలో కానీ, రథమునందు ఇలా విచ్చేసినటువంటి సందర్భంలో కానీ స్వామివారిని దర్శించటం అనేటువంటిది మిగిలిన సందర్భాలలో కన్నా ఎక్కువ ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. పైగా ఆ ఫలితం ఎటువంటిది అనంటే పునర్జన్మ న విద్యతే, పునఃపునః జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం చక్కగా ఆ స్వామివారిని ఈ రకమైనటువంటి దర్శనాలను చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మనకి మోక్షానికి కారణం అవుతుంది అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా రథాన్ని గూర్చి, రథగమనంలో ఉన్నటువంటి వైభవాన్ని గూర్చి మనం ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. ఎందుకనంటే ఉపనిషత్తులు అని చెప్పి మనకు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులలో ఎన్నో విషయాలు, ఎన్నో రకాలైనటువంటి ఆ వేదాంత తత్వాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి అన్నమాట. అందులో ముఖ్యంగా ఈ యొక్క కఠోపనిషత్తు ఏదైతే ఉన్నదో ఆ కఠోపనిషత్తునందు మన శరీరాన్ని రథంగా పోలుస్తూ అక్కడ ఉన్నటువంటి వేదవాక్యం ఏదైతే ఉన్నదో ఆ యొక్క వేదవాక్యాల్లో ఉన్నటువంటి విషయాలు, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహు విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః అని చెప్పి ఉపనిషత్ వాక్యం. ఈ ఉపనిషత్తులో ఏమంటున్నారనంటే ఈ యొక్క శరీరం ఏదైతే మన శరీరం ఉన్నదో అదే ఒక రథం. మన ఇంద్రియాలన్నీ కూడా గుర్రాలు. ఈ యొక్క 5 గుర్రాలచే ఈ రథం అనేటువంటిది ఉంటుందిట. ఆ 5 గుర్రాల యందు ఆ పగ్గాలన్నీ పట్టుకున్నటువంటి ఆ గుర్రాలు ఎటు కదలాలి అనేటువంటి పగ్గాలు ఆ రథసారథి పట్టుకొని ఉంటాడు. ఆ రథసారథి ఎవరు అనంటే మనస్సు. అది పట్టేసుకుంటుంది మన బుద్ధి, మన అంతరంగం. మనోబుద్ధి చిత్త అహంకారం అనేటువంటి 4 రకాల పనులు చేసేటువంటి అంతరంగంతో ఆ పగ్గాలు పట్టుకొని ఒక సారథి ఉంటాడు. ఆ సారథి వెనకాల ఒక ప్రయాణికుడు ఉంటాడు. ఈ ప్రయాణికుడి ఆజ్ఞచే సారథి ఆ రథాన్ని కదుపుతాడు. ఇది ఎలా కదలాలి, ఎటు కదలాలనేటువంటిది ప్రయాణికుడి యొక్క ఆజ్ఞ చేత జరగాలి. అలా కాకుండా ఆ రథసారథే కానీ ఆ రథాన్ని ఎటు కావాలంటే అటు నడిపేస్తే మనం సరైన దారిలో ప్రయాణం చేయటం లేదు. మన శరీరం అనేటువంటి రథాన్ని మనకున్నటువంటి చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక అనబడేటువంటి 5 ఇంద్రియాల ద్వారా ఏ విషయాలైతే మనలోకి వస్తూ మన మనస్సు స్వీకరిస్తూ ఆ విషయాలపై ఉన్నది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినం నాడు అటువంటి సంకల్పం చేసుకొని పరమాత్మను గూర్చి జీవుడికి, అంటే ఒక భక్తుడికి ఆ భగవంతుడికి ఏ రకమైనటువంటి అనుబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని శాస్త్రాలు మనకి ఏ రకంగా తెలియజేశాయి, మన పూర్వీకులు ఏ రకంగా తెలియజేశారు అనేటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ అందరికీ ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. భక్త మహాశైలారా, ఆ చూడండి దివ్య రథం అంటారు. ఈ యొక్క రథోత్సవం అని అంటేనే ఏంటంటే డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పి శాస్త్రవచనం. అంటే
ఎప్పుడైతే ఉయ్యాలలో ఊంజల్ సేవ అని చెప్పి ప్రతిరోజు సాయంకాల వేళ అత్యంత వైభవంగా శ్రీవారికి సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ అంటే ఉయ్యాలలో స్వామివారు ఊగుతూ చక్కని వేదపారాయణము, అలాగే చక్కని సంగీతము మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతూ ఆ సేవా కైంకర్యం ప్రతిరోజు కూడా తిరుమలలో నిర్వహింపబడుతూ ఉంటుంది. అటువంటి డోలాయమానంగా ఉన్నటువంటి, అంటే డోలా అంటే ఉయ్యాల, ఆ డోలాయందు ఊగుతున్నటువంటి స్వామివారిని కానీ, అలానే రాత్రి ఏకాంత సేవ సందర్భంలో శయనోత్సవంలో స్వామివారు శయనించినటువంటి సందర్భంలో ఏకాంత సేవ సందర్భంలో కానీ, రథమునందు ఇలా విచ్చేసినటువంటి సందర్భంలో కానీ స్వామివారిని దర్శించటం అనేటువంటిది మిగిలిన సందర్భాలలో కన్నా ఎక్కువ ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. పైగా ఆ ఫలితం ఎటువంటిది అనంటే పునర్జన్మ న విద్యతే, పునఃపునః జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం చక్కగా ఆ స్వామివారిని ఈ రకమైనటువంటి దర్శనాలను చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మనకి మోక్షానికి కారణం అవుతుంది అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా రథాన్ని గూర్చి, రథగమనంలో ఉన్నటువంటి వైభవాన్ని గూర్చి మనం ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. ఎందుకనంటే ఉపనిషత్తులు అని చెప్పి మనకు ఉన్నాయి.